హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు రాజస్థాన్ తరఫున ఓపెనింగ్ బ్యాటర్గా అద్భుతాలు కూడా చేశాడు. అంతేకాకుండా సంజు శాంసన్ తన బ్యాటింగ్ సమయంలో 4లు 6లు బాదుతూ తన ఇన్నింగ్స్లో ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. అంటే ధోని కంటే ఒక 6ను అధికంగా బాదాడు. అయితే సంజు శాంసన్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగాడు. సంజు అవుట్ కాకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ మ్యాచ్లో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ రాజస్థాన్కు శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి రాజస్థాన్ స్కోర్ను 5 ఓవర్లలో 50కి తీసుకెళ్లారు. 5 ఓవర్లలోనే సంజు శాంసన్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి కొన్ని బంతుల ముందు సంజు శాంసన్ బ్యాట్ ఫుట్ నుండి లాంగ్ 6 కొట్టాడు. ఈ సమయంలో సంజు శాంసన్కు వెన్నునొప్పి వచ్చింది. దీని తర్వాత సంజు శాంసన్ కొన్ని బంతులు ఆడిన అనంతరం రిటర్న్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయానికి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ 2 4లు 3 6లు కొట్టాడు. సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ కాకుండానే వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఎంఎస్ ధోని తన టీ20 కెరీర్లో 346 6లు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 3 6లు కొట్టి ఎంఎస్ ధోని మించిపోయాడు. ఇప్పుడు సంజు శాంసన్ పేరు మీద టీ20 క్రికెట్లో 347 6లు ఉన్నాయి. సిక్సర్లు కొట్టడంలో సంజు కెప్టెన్ కూల్ను వెనక్కి నెట్టాడు.